రైళ్లలో ప్రయాణం చేయాలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు మన దేశంలో ప్రతిరోజు ఎంతోమంది తమ ప్రయాణాల కోసం రైళ్లపై ఆధారపడుతూ ఉంటారు. అంతేకాదు రైల్వే వ్యవస్థ ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. అందుకోసం 1,00,000కు పైగా ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అందులో ఎవరు ఒక్కరైనా కాస్త విరామం తీసుకున్నా రైళ్లు ఆగిపోవాల్సిందే. అంతేకాదు దాంతోపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అంతేకాదు ఈ ఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే పాట్నా కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ నెల 3వ తేదీన ఉడిమోర్ జంక్షన్ వద్దకు వచ్చింది. సిగ్నల్ లేకపోవడంతో ఈ ట్రైన్ను లోకో పైలట్ ఆపేశాడు. అయితే ఉడిమోర్లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ మాస్టర్కు నిద్ర ముంచుకు వచ్చింది. దీంతో ఆయన తన కుర్చీలో కూర్చొని నిద్రపోయాడు. గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకో పైలట్ అక్కడే నిలిపివేశాడు. లోకో పైలట్ అనేకసార్లు హారన్ కొట్టినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దాంతో రైలు పట్టాలపై అరగంట పాటు రైలు నిలిచిపోయింది. ఆ రైలులోని ప్రయాణికులు కూడా అసహనానికి గురయ్యారు. చివరకు అతను నిద్ర లేవడంతో రైలు ముందుకు కదిలింది. అయితే ఈ ఘటనపై ఆగ్రా రైల్వే శాఖ స్పందించింది. తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఆ ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణలో స్టేషన్ మాస్టర్ నిజం అంగీకరించాడు. పాయింట్మెంట్ ట్రాక్ చెకింగ్కు వెళ్లాడని, ఒంటరిగా ఉన్న తను కాస్త కునుకు తీశానని అంగీకరించాడు. దీంతో అతడిపై రైల్వే శాఖ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. అలర్ట్గా ఉండే అధికారులే అప్రమత్తంగా ఉంటే ప్రయాణం చేసే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఇలాంటి నిర్లక్ష్యాల వల్లనే చాలా ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పటికైనా అలర్ట్గా ఉండి అప్రమత్తంగా ఉంటే అందరూ బాగుంటారు, అందులో మనము బాగుంటామని భావించాలి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. అలాగే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.